చెయ్యి దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, పూర్తిగా నీ పరీక్షాకాలం ముగిసిపోయింది. నీ కష్టాలకు ముగింపు వచ్చేసింది. ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఆగస్టు 11వ తారీఖున నువ్వు ఈ గొప్ప శుభవార్తను వినబోతున్నావు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ దుర్గమ్మ వాక్కుని ఆఖరి వరకు విను. ఈ శుభ శుక్రవారం నీ జీవితంలో ఒక అదృష్టాన్ని జరిపించాలని నిర్ణయం తీసుకున్నాను. ఏమాత్రం నువ్వు అలక్ష్యం చేసినా, లేక ఏమాత్రం నువ్వు ఏముందిలేని తీసిపడేసినా ఖచ్చితంగా తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ దుర్గమ్మపై నమ్మకం ఉంటే విన్నావంటే, నేను చెప్పినట్లుగా ఆగస్టు 11వ తేదీన నీ జీవితంలో జరిగే మంచి శుభవార్త ఇదే అని గుర్తుపెట్టుకో. అమ్మ మాటలను వింటావు కదా. ఇక అమ్మ దుర్గమ్మ చెప్పే సందేశం ఏంటో వినబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడిన అనమాట. అలానే ఎలాంటి సమస్య అయినా సరే, కుటుంబ సమస్యలు కానివచ్చు, భార్యాభర్తల సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలు అయినా సరే వెంటనే జ్యోతిషం చెప్తారు. చిటికలో అన్నిటికీ కూడా పరిష్కార మార్గం కూడా చూపిస్తూ ఉంటారు. కాబట్టి గురువుగారు నమ్మి నమ్మకంతో ఆయన్ని కానీ కాంటాక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది మీరు తెలుసుకుంటారు. అలానే ఒకసారి చెప్పించుకోవడమే కాదు, మళ్ళీ మళ్ళీ కూడా మీరు చెప్పించుకుంటారు. అంత నమ్మకంతో గురువుగారు మీకు జ్యోతిషం చెప్పబడును. అలానే మీ సమస్యలకు, మీ కుటుంబంలో ఉన్న ఏ సమస్య అయినా సరే, చిన్నది పెద్దది ఏది కూడా తేడా లేకుండా అన్నిటికీ కూడా పరిష్కారం చూపించి మీ జీవితాన్ని చక్కగా ఒక మంచి దారిలో నడిపిస్తారన్నమాట. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్. శ్రీ సాయి శక్తి జ్యోతిషపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు భూత వర్తమాన భవిష్యత్తు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇలా అన్ని విషయాలు చెబుతారు. అలానే స్త్రీ పురుషులకు, భార్యాభర్తలకు ఇలా ఎలాంటి సమస్యలైనా సరే క్షణాల్లో శాశ్వత పరిష్కారం చెబుతారన్నమాట. కొన్ని రోజుల నుంచి లేదా నెలల నుంచి మీరు సతమతమవుతున్న సమస్య నుంచి గురువుగారు క్షణాల్లో మిమ్మల్ని బయటపడేస్తారు. మీ జీవితాన్ని చాలా చక్కగా అయితే మారుస్తారు. ఒక్కసారి మీరు చెప్పించుకున్నారంటే తప్పకుండా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం గురువుగారిని సంప్రదించాల్సిన నెంబరు 9014390895. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే క్షణాల్లో గురువుగారు మీకు పరిష్కార మార్గం చూపుతారు. ఈ నెంబర్కి మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇక ఏమాత్రం చేయకుండా దుర్గమ్మ సందేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా. ఇలా చూడమ్మా, నీ కష్టాలకు, సమస్యలకు ముగింపు వచ్చేసింది. నీకు ఒక అద్భుతమైన బహుమానాన్ని ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను. ఇది నీకు సాధారణంగా అనిపించచ్చేమో, కానీ సాధారణంగా కనిపించే రోజైతే కాదు. ఈ రోజు వెనుక ప్రత్యేకమైన ఒక అర్థం దాగి ఉంది. అవును తల్లి, నీది నాది ఎంతో దగ్గర అనుబంధం. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన రోజు. అలానే నీ జీవితాన్ని మార్చే రోజు. నీ సహనము, నువ్వు మౌనంగా భరించిన ఎన్నో పరిస్థితులను, నువ్వు ఎవరికీ చెప్పుకోకుండా మోసిన బాధలను, బాధ్యతలను ఇప్పుడు అన్నిటినీ కూడా లెక్కలుగా నీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆ దశకు అన్నిటినీ చేరుస్తాను. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రతిరోజు కూడా ఎన్నో సందేశాలు వింటున్నాను కదమ్మా, ఎన్నో రకాల ప్రశ్నలతో జీవిస్తూ ఉన్నాను, మరి నాకు సరైన సమాధానం కానీ శుభవార్త కానీ ఎక్కడా లేదే, విన్నది లేదే అని నువ్వు అంటున్నావు కదా. ఫలితం ఒక్కసారిగా రాదమ్మా. ఎప్పుడైనా సరే ఈ దుర్గమ్మ ఒక్కొక్కసారిగా నీ యొక్క కర్మ ఫలితాలను బట్టి నీకు ఇవ్వాల్సిన సమయానికి అన్నిటినీ నేను నీకు అందిస్తాను. భయపడకుండా నిశ్చింతగా ఉండు. మరి దుర్గమ్మ, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, రోజు శ్రమిస్తున్నాను, మరి ఇక్కడ ఫలితం ఎక్కడా అని నువ్వు నిజాయితీగా అంటున్నావు కదా. నిజాయితీగా ఉన్న గుర్తింపు లేదు, అందరికీ సాయం చేస్తున్నాను కదా, నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఈ ప్రశ్నకు నీకు సరైన సమాధానం ఒక్కసారిగా నా మాటల రూపంలో రాదు, కొన్ని సంఘటనల రూపంలో నీ కళ్ళ ముందుకు రాబోతుంది. అలానే ఈరోజు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించు. ఈ రోజున తప్పకుండా నీకు ఒక అద్భుతమైన బహుమతి సూచన నీకు అందిస్తాను. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి రూపంలో కానీ ఖచ్చితంగా నీ జీవితంలో అడుగుపెట్టచ్చు. ఆగస్టు 11వ తేదీ నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నిశ్చింతగా ఉండు. ఒక మంచి నిర్ణయం తీసుకుంటావు. నువ్వు కోరుకున్న వ్యక్తి నీ దగ్గరకు వస్తారు. అలానే నీ సమస్యలకు ముగింపు రాబోతుంది. అలానే ఇప్పటి వరకు నిలిచిపోయిన వ్యవహారం కానీ కదలడం లేదని నువ్వు చూస్తున్నావు కదా. ఎన్నాళ్ళుగా నీ మనసులో తిరుగుతున్న సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఈ రోజున నీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తనలో కూడా
నువ్వు ఒక మార్పు గమనిస్తావు. అంటే ఇప్పటి వరకు నీ విలువను గుర్తించినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా నీతో మాట్లాడడానికి ఈ రోజున ప్రయత్నాలు మొదలెడతారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వ్యక్తులు నీ వైపు అడుగులు వేస్తారు. ఇక ఎలాంటి అనుమానం పెట్టుకోకు, నిశ్చింతగా ఉండు. ఇది అంతా కూడా కేవలం నీ యొక్క పరీక్షా కాలానికి ముగింపు అని చెప్పుకోవచ్చు. అలానే నీ యొక్క కర్మచక్రం అనేది కొత్త మలుపులోకి అడుగు పెట్టబోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఉందమ్మా. నీవు సాధారణంగానే చాలా రోజుల నుండి, సంవత్సరాల నుండి చాలా సహనంగా ఉన్నావు. నీ బాధలను బయటికి చెప్పుకోలేకపోయినా, నీ పోరాటాన్ని అందరికీ చెప్పుకోకపోయినా ఎంతో ఒత్తిడితో ఉన్నావు. కానీ బాధ్యతల నుండి ఎక్కడా కూడా తప్పించుకోలేకపోతున్నావు. ఈ యొక్క స్వభావం వల్ల చాలాసార్లు ఇతరుని కూడా నీ యొక్క బలాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. నీ మంచితనాన్ని బలహీనతగా చూస్తున్నారు. నీ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటున్నారు. నీ సహనాన్ని పరీక్షిస్తున్నారు. కానీ కర్మ అనేది లెక్కలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండవు తల్లి. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో కాలం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. అయితే నువ్వు ఈ రోజున మొదట గమనించే సంకేతం, నీ ఆలోచనలో ఒక స్పష్టత ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఒక విషయంలో అయోమయంలో ఉండిపోతున్నావు కదా. ఇక ఒక నిర్ణయం అనేది తీసుకోవాలా వద్దా, తీసుకుంటే దానివల్ల నాకు నష్టమా లాభమా, దీన్ని చూసి ఎవరైనా నన్ను ఎగతాళి చేస్తారా, మెచ్చుకుంటారా, ఇది అంతా కూడా నాకు సరైనదా కాదా అన్న ఒక్క విషయంలోనే అయోమయంగా ఉన్నావు కదా. అలానే ఒక వ్యక్తిని నమ్మానా వద్దా అన్న సందేహంలో కూడా ఉన్నావు. ఒక మార్గంలో వెళ్ళాలా వద్దా అని అక్కడే ఆగిపోయి ఉన్నా. అయితే ఇప్పుడు ఆ కారు మబ్బులన్నీ తొలగిపోయాయి. నీకు ఎదురైన పరీక్షా కాలం నీవు విజేతగా బయటపడబోతున్నావు. అయితే నీ యొక్క మనసుకు ఒక నిర్ణయం వస్తుంది. నీ యొక్క అంతరాత్మ అనేక రకాలుగా సంకేతాలను ఇస్తుంది. అది అంతా కూడా నీకు సరైనటువంటి దిశను అందిస్తుంది. నేను చెప్పినట్లుగా 11వ తేదీలోపు ఖచ్చితంగా ఒక అద్భుతమైన మాటను వింటావు. నీ మనసుకు నచ్చిన వార్త వింటావు. ప్రశాంతంగా ఉండు. నీకు ఒక ముఖ్యమైన బహుమతిని ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా ఈ రోజున చిన్న చిన్న ఘటనలు నీకు అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ నీకు సాధారణంగా అనిపిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్న అర్థం ఉంటుంది చూడు, అది అంతా కూడా నేను లోతుగా వింటాను. ఎవరైనా సరే నిన్ను అంతా కూడా సంప్రదించవచ్చు. ఎవరో ఒకరు నీ గురించి అడగొచ్చు. ఎలాగోలా నిలిచిపోయిన కొన్ని పనులు మళ్ళీ ప్రారంభమవచ్చు. ఇది అంతా కూడా నీకు స్పష్టమైన గొప్ప మార్గం. ఇప్పటి వరకు మూసుకుపోయిన అవకాశాలు మెల్లగా కదలడం ఈ రోజు నుండి నీకు ప్రారంభమవుతాయి. అయితే ఈ రోజున నువ్వు చేసుకోవాల్సిన పని ఒక్కటి. ఏ విషయంలో కూడా నువ్వు ఆతృత అనేది అస్సలు పడద్దు. అలానే ప్రతి ఒక్క విషయాన్ని ప్రశాంతంగా గమనిస్తూ ఉండు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఈ రోజున నీవు ఆందోళన అనేది అస్సలు చెందొద్దు. సహనం చాలా అవసరం. మరొక ముఖ్యమైన విషయం ఉంది. గౌరవంగా నీకు ఎప్పుడూ కూడా డబ్బు కంటే ముందుగా గౌరవం రావాలని కోరుకుంటున్నావు కదా. కాబట్టి నువ్వు చేసుకోవాల్సిన పనికి విలువ అనేది లభించాలని చెప్పి కోరుకుంటున్నాను. నీ గురించి ఎవరో ఒకరు కొంతైనా సరే అంతా కూడా ప్రశంసించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నా. నీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నావు కదా. ఇదంతా చిన్న విషయం కాదు. మనకంటే చాలా కాలంగా నువ్వు ఎదురు చూసిన కేవలం ధనం కోసం కాదు, నీ యొక్క కష్టానికి తగ్గ విలువ కోసం, నీ యొక్క ప్రయత్నం సరైన గుర్తింపు కోసం, అయితే నీ నిజాయితీకి తగ్గ గౌరవం కోసం. మరి ఈ ఆశ అంశాలన్నీ కూడా ఈ రోజున నీ జీవితంలో ప్రధానమైన ప్రార్థన పోషిస్తున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఉందమ్మా, కుటుంబానికి కూడా సంబంధించింది. చాలా రోజులుగా నీ కుటుంబ సభ్యుల మధ్య చాలా రకాలుగా అపార్థాలు వస్తున్నాయి. ఒకరి యొక్క మనసు ఒకరు అర్థం చేసుకోలేక, అండర్స్టాండింగ్ అనేది లేక గొడవలు పడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. దూరమైన బంధాలు తిరిగి మళ్ళీ సరైన విధంగా నీకు దగ్గర అవబోతున్నాయి. అందరికీ అర్థమయ్యేలా, అందరినీ కూడా నిన్ను అందరూ అర్థం చేసుకునేలా జరగబోతుంది. ఎదుటి వ్యక్తులు కూడా నీపై ఆనందము, ప్రశాంతకరమైన భావంతో ఉంటారు. ఇక నిశ్చింతగా ఉండు. ఈరోజు కోపంతో కాకుండా ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే కోపం నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది అని మర్చిపోవద్దమ్మా. బిడ్డ, గుర్తుపెట్టుకో, నిశ్శబ్దం అంటే కూడాను నీ యొక్క మాటల్లో నిజాయితీ కనిపించాలి. అలా చేసినప్పుడే సంబంధాలు కొత్త సమతుల్యత ఏర్పడుతుంది. ఇక ఈ రోజున నీ యొక్క ఆలోచనలో కొత్త ఉత్సాహం కనపడుతుంది. అంటే ఎన్నాళ్ళుగానో నిలిచిపోయిన ఒక లక్ష్యం ఈ రోజున నీకు గుర్తు చేస్తుంది. నువ్వు అంతా కూడా వదిలేసిన సమయం మళ్ళీ నీ ముందుకు వస్తుంది. నువ్వు చేయగలను అంటే ఒకప్పుడు నిన్ను నమ్మిన పని అనేది ఈ రోజున మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలని చెప్పి నువ్వు నిర్ణయం అవుతావు. ఇది అంతా యాదృచ్ఛికంగా జరగదమ్మా. ఇది అంతా కూడా ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో ఒక మంచి ఆనందాన్ని నువ్వు
అందుకోబోతున్నావు. సరైన దారిలో నడవబోతున్నావు అనడానికి కూడా నిజమైన సంకేతం. అలానే నీ జీవితంలో ఇప్పటి వరకు విడివిడిగా కనిపించిన విషయాలు ఈ రోజున ఒక్కసారిగా ఆనందంతో అన్నీ కనపడబోతున్నాయి. నువ్వు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అంత అవసరమయ్యాయో ఈ రోజున నీకే తెలుస్తుంది. ఇక నువ్వు ఎదుర్కొంటున్న నిరాశ పూర్తిగా తొలగిపోతుంది. నీ జీవితంలో ఆలస్యం చేసిన పనులు అన్నీ జరగబోతున్నాయి. నిశ్చింతగా ఉండు. ఇది అంతా కూడా కాలచక్రంలో అత్యంత ఆసక్తికరమైన భాగమే. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటున్న పరీక్షాకాలం అంతా కూడా దాని వెనుక ఎన్నో గుణపాఠాలు ఉన్నాయని మర్చిపోకు. అయితే ఈ రోజున నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నీ మనసులో ఎలాంటి భారం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఈ రోజున నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన వ్యక్తుల గురించి నిజాలు తెలుసుకోబోతున్నా. అంటే నీ యొక్క ఆలోచనలు విన్న వెంటనే ఈ రోజున ప్రస్తుతం చేస్తాను. నువ్వు ఏ విధంగా నిర్ణయాన్నైనా సరే తీసుకునే ముందు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, ఆలోచించు. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క అసలు స్వభావం అనేది నీకు త్వరలోనే బయటపడుతుంది. ఎవరికి నీ యొక్క ఆనందం ముఖ్యమో, ఎవరికి నీ యొక్క విజయం ముఖ్యమో, ఎవరికి నీ కష్టము నీ బాధలు ముఖ్యమో అన్నీ కూడా అర్థమయ్యేలా చేస్తాను. తేడాలన్నీ కూడా నీకు స్పష్టంగా తెలియచేస్తాను. అవి నీకు బాధ కలిగించేటివైనా సరే ఖచ్చితంగా నీకు నిజాలు తెలియచేస్తాను. నిజమైన సంబంధాలు అనేటివి పరీక్షలు తర్వాతే కదా నిలబడతాయి చెప్పు. కాబట్టి ఈ యొక్క పరీక్షా కాలం అనేది ఇక నీకు చెల్లింపు కాబోతుంది. గందరగోళాలన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే భవిష్యత్తు ప్రణాళికల గురించి నువ్వు మరింత స్పష్టంగా ఆలోచిస్తావు. ఈ రోజున నీవు తీసుకుంటున్న ఏ విషయమైనా సరే జాగ్రత్తగా నిర్ణయించుకో, నువ్వే ఎంచుకో. అలానే ఈ రోజున మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా బరువు పెరుగుతుంది. కాబట్టి నీ యొక్క సూచనలకు విలువ అనేది ఇస్తారు. నీ యొక్క అనుభవాన్ని గౌరవిస్తారు. ఈ రోజున నువ్వు చెప్పే ఒక మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా సరే గాయపరిచావంటే వాళ్ళని తక్కువ చేసి చూస్తారు. కాబట్టి నోటి నుంచి వచ్చే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అని మర్చిపోవద్దమ్మా. అలానే ఒక పాత జ్ఞాపకం యొక్క నీకు గుర్తుకు రావచ్చు. ఒకప్పుడు నువ్వు బాగా ఇష్టపడిన విషయం, ఒకప్పుడు నీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు, వాళ్ళ ఊహా చిత్రాలు నీకు కలగచ్చు. నువ్వు ఎంత దూరంగా వాళ్ళకి ఉంటున్నా సరే వాళ్ళు నీకు గుర్తు రావచ్చు. గతంలో నువ్వు వాళ్ళతో గడిపిన క్షణాలు లేదా వాళ్ళ మాటలు ఏదైనా సరే నీకు తప్పకుండా కనపడతాయి. నీ జీవితంలో నువ్వు కోల్పోయిన విషయాలన్నీ కూడా ఇక ఒక్కొక్కటిగా నేను జరిపించబోతున్నాను. ఇది దుర్గమ్మ నీకు ఇస్తున్న వాక్కు. ఈ వాక్కుని అస్సలు వదులుకోవద్దు. ఏమాత్రం నువ్వు ఏమరపాటుగా ఉన్నా ఖచ్చితంగా నీ జీవితం మారిపోతుంది అని నువ్వు మర్చిపోవద్దు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి. నీ జీవితాన్ని మార్చడానికే కదా ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నది చెప్పు. ఇక నీ పరీక్షాకాలం ముగిసి నువ్వు సంతోషంగా ఉండే రోజులు వచ్చేసాయి అంటే ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు, నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఇక దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. హాయిగా ప్రశాంతంగా ఉండు. ఎల్లవేళ్ళ ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంటానని అస్సలు మర్చిపోవద్దు. నిశ్చింతగా ఉండమ్మా అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరిని నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.